గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేను డిఎస్సి ఆస్పిరెంట్స్కి డిఎస్సి రాసిన వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే యూట్యూబ్ ఛానళ్ళల్లో ప్రతి ఒక్కరు ఫేక్ న్యూస్లు పెడుతున్నారు. కటాపులు 80 ఉంటాయి, 70 ఉంటాయి అని చెప్పి బ్రేకింగ్ న్యూస్లు అని చెప్పి వ్యూస్ కోసం పెడుతున్నారు. ఇవన్నీ రాంగ్ అండి. కటాపులు ఖచ్చితంగా నార్మలైజేషన్ ఉంది కాబట్టి కటాపులు న్యాయబద్ధంగా 60 వచ్చిన వాళ్ళు కూడా పోస్ట్ వచ్చే అవకాశాలు ఉంటుంది. మీ కేటగిరీలో మీ డిస్టిక్లో పోస్టులను బట్టి, మీ యొక్క క్యాస్ట్ని బట్టి, మీరు కష్టపడిన తీరుని బట్టి మీకు ఖచ్చితంగా న్యాయమే జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆధారపడొద్దు. ఇంకోటి, గవర్నమెంట్ మీద ఫేక్ న్యూస్లు పెడుతున్నారండి. మేము ఒకటి పెడితే ఒకటి ఆన్సర్ వచ్చింది, ఒకటి ఏం కంప్యూటర్ గుడ్డిదా అండి? మనుషులు గుడ్డోళ్ళు, కంప్యూటర్లు ఎందుకు తప్పు చేస్తాయండి? కంప్యూటర్లు కరెక్ట్గా ఉంటాయి. ఏం సిస్టమ్ ఇది? మనం చెప్పినట్టు ఊరికే మేమేదో నలుగురు కామెంట్ చేసి అట్లా అని చెప్పి యూట్యూబ్లో పెడితే కుదరదు. దయచేసి అంతా న్యాయమే జరుగుతుంది. ఒక సిస్టమేటిక్గా ప్రభుత్వం ఉంటుంది. అంత ఆషామాషిగా ఉండదు. పెద్ద పెద్ద మేధావులు కూర్చుంటారు అక్కడ. ఊరికే నువ్వు మనం చెప్తే కాదు. కాబట్టి అందరికీ న్యాయమే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.